మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బta. ఫ్రెండ్స్, నిన్న మనకు ఈ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్కి సంబంధించినటువంటి డిఏ ఏదైతే 3 డిఏలు కలిపి 17.29% సంబంధించినటువంటి జియో రిలీజ్ చేయడం జరిగిందో, సో దానికి అనుగుణంగా మనం ఒక డిఏ టేబుల్ అనేది తయారు చేయడం జరిగింది. సో అందులో మన ఏబీసీ పేకి ఎంత ఉంటుంది, తర్వాత మనకు ఏరియర్స్ 6 months ఏరియర్స్ రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మొత్తం ఆ టేబుల్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ మనం చూడొచ్చు, న్యూ డిఏ టేబుల్ @17.29% పేయబుల్ ఫ్రమ్ 1st July 2021 అనేది మనకు అక్కడ నుంచి మానిటరీ బెనిఫిట్ ఉంటుంది. అంటే మనకు 2020 జనవరి నుంచి 2021 జూన్ 30 వరకు ఈ 18 నెలలు మనకు మానిటరీ బెనిఫిట్ అనేది ఉండదు. తర్వాత ఇక్కడ చూడొచ్చు, మనకు జియోఎంఎస్ నెంబర్ 3కి అనుగుణంగా మనకు ఇది చేయడం జరిగింది. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పేయబుల్ ఫ్రమ్ 1st July 2021 నుంచి మాత్రమే మనకు మానిటరీ బెనిఫిట్ ఉంటుంది. సో మనకు క్యాష్ ఫ్రమ్ జనవరి 2022 అంటే మనకు శాలరీలో ఈ పెరిగినటువంటి డిఏ 17.29% అనేది మనకు శాలరీలో జనవరి మంత్ నుంచి, అంటే ఈ మంత్ నుంచి, జనవరి 2022 నుంచి రావడం జరుగుతుంది. సో ఈ మంత్ జీతం నెక్స్ట్ మంత్ మనకు 1st February 2022 అంటే నెక్స్ట్ మంత్లో మనము మన అకౌంట్లో క్రెడిట్ కావడం జరుగుతుంది, మనం తీసుకోవడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఏదైతే ఏరియర్స్ ఉన్నాయో, క్రెడిటెడ్ ఫ్రమ్ 1st July 2021 టు 31st December 2021. సో మొత్తం మనకు 6 నెలల ఈ ఏరియర్స్ అనేవి మనకు ఓల్డ్ పెన్షనర్స్ అయితేనేమో జీపీఎఫ్ ఉంటుంది, వాళ్ళకు జీపీఎఫ్లో క్రెడిట్ అవుతాయి. ఒకవేళ న్యూ పెన్షనర్స్ అంటే మనకి ఏదైతే సిపిఎస్ పెన్షనర్స్ ఉన్నారో, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము, అది 2004 సెప్టెంబర్ 1 ఆ తర్వాత ఉద్యోగంలో చేరినటువంటి వాళ్ళు. సో వాళ్ళకు ఈ ఏరియర్స్లో 10% ఏమో ప్రాణ అకౌంట్లో ఉంటుంది మనకు సిపిఎస్ అకౌంట్. సో 90% ఏమో మనకు 3 విడతలుగా చెల్లిస్తామంటున్నారు. ఈ 6 monthsకి ఎంత అయితే అమౌంట్ అవుతుందో అందులో 10% ప్రాణ అకౌంట్లో మనకు క్రెడిట్ చేస్తారు. సో మిగిలిన రిమైనింగ్ 90% అవుతుందో ఆ అమౌంట్ని 3 విడతల్లో చెల్లిస్తారు. సో అది ఫ్రమ్ మే నుంచి అంటే అది జూన్లో వస్తుంది కాబట్టి జూన్లో, జూలైలో, ఆగస్టు 2022లో మనకు 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి డిఏ జియోలో ఉన్నటువంటి అంశాలు. ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ మనకు బేసిక్ పేలు ఉన్నాయి, ఇక్కడ గ్రీన్ కలర్లో 2 కాలమ్స్లో. తర్వాత ఇక్కడ న్యూ డిఏ ఎంత ఉంది, తర్వాత ఓల్డ్ డిఏ ఎంత ఉంది. సో డిఫరెన్స్ 10.01% వస్తుంది. సో న్యూ డిఏ మనకు తెలుసు 17.29, ఓల్డ్ డిఏ 7.28 ఉంది. సో డిఫరెన్స్ 10.01. తర్వాత మనకు 6 months ఏరియర్స్ అని చెప్పినాం కాబట్టి 6 months ఎంత అవుతుంది, సో దానికి ఎంత అవుతుంది అనేది ఇక్కడ మనకు వస్తుంది. తర్వాత 10%, ఇందులో 10% అనేది ఒకవేళ ఇప్పుడు జీపీఎఫ్ అకౌంట్ వాళ్ళ ఓల్డ్ పెన్షన్స్ అయితేనో వాళ్ళకు డైరెక్ట్ జీపీఎఫ్లో పడుతుంది. తర్వాత సిపిఎస్ అకౌంట్ వాళ్ళైతే 10% ఏమో ప్రాణ అకౌంట్లో పడుతుంది. తర్వాత 90% ఏమో వాళ్ళ యొక్క మనకి ఏదైతే 3 ఇన్స్టాల్మెంట్స్ అని చెప్పినాం కదా, జూన్ నెలలో వస్తుంది, జూలైలో వస్తుంది, ఆగస్టులో ఉంది, అట్లా 3 నెలలు 3 విడతలుగా దీన్ని డివైడెడ్ బై 3 చేసి మనకు 3 విడతలుగా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు టేబుల్లో ఉన్నటువంటిది. సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ అదే ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ 19,000 నుంచి ఇక్కడ మనకు 58,850 వరకు బేసిక్ పేస్ అనేది ఉన్నాయి. తర్వాత ఇక్కడ సెకండ్ దాంట్లో 60,480 నుంచి ఇక్కడ మనకు 1,62,070 వరకు ఉంది. సో ఇందులో మీ డిఏ ఏది ఉందో అది చెక్ చేసుకోండి. ఒకవేళ మీ బేసిక్ పే ఉందో అది చెక్ చేసుకోండి. ఒకవేళ మీ బేసిక్ పే 52,270 అనుకోండి. సో మీకు ఇక్కడ మనకు న్యూ డిఏ ప్రకారము 9,115 రావాలి. సో ఓల్డ్ డిఏ ప్రకారం మీకు 3,838 వచ్చింది. సో ఇప్పుడు మనకు రావాల్సిన డిఫరెన్స్ ఎంత ఉందంటే 5,277 రూపాయల డిఫరెన్స్, అంటే ఇంత పెరుగుదల ఉంటుంది అన్నట్టు మనకు జీతంలో. సో ఇది 6 నెలలకు ఎంత అవుతుంది అంటే మనకు 31,662 అవుతుంది. సో 31,662. ఇందులో ఒకవేళ మీరు సిపిఎస్ హోల్డర్ అయితే, అంటే మీరు కొత్త పెన్షన్ విధానంలో ఉన్నటువంటి వాళ్ళు 2004 సెప్టెంబర్ 1 తర్వాత రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళు ఉంటే, ఒకవేళ మీకు ప్రాణ అకౌంట్లో 3,166 జమ అవుతుంది. అదే 28,496 ఉంది కదా.
సో దీన్ని డివైడెడ్ బై 3 చేసి ఎంత వస్తుందో అంతా మనకు జూన్లో, జూలైలో, ఆగస్టులో 3 నెలల్లో చెల్లించడం అనేది జరుగుతుంది. సో ఇట్లా మీరు ఈ టేబుల్లో మీ బేసిక్ పేకి ఎదురుగా ఉన్నటువంటివి చూసుకోండి. సో ఈ టేబుల్ లింక్ అనేది కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ న్యూ డిఏ ద్వారా మనకి ఎంత ఇంప్రూవ్ అవుతుంది, మనకి ఏరియర్స్ ఎంత వస్తాయి అనేది వివరాలు అయితే మనం తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మరి డిఏకి సంబంధించినటువంటి వివరాలు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.